ఇది యుద్ధం కాదు, యుద్ధం కంటే ప్రమాదకరం. ఎందుకంటే ఈ యుద్ధం రక్తంతో కాదు, ఆత్మలతో జరుగుతుంది. మా సాతాను తన చివరి ఆట ఆడుతున్నాడు. మోసంతోనో, భయంతోనో, బలంతోనో సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా చూపించే కాలం ఇది. మాట మొదలైంది. 2000 సంవత్సరాలుగా మేం ఎదురు చూసే అంత్యకాలపు ఆట మొదలైంది. ఎవరు నగ్గుతారో, ఎవరు వాడతారో చూపించే సమయం ఆసన్నమైంది. ఆర్డర్లు వచ్చినాయి, ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఈమెయిల్ వచ్చింది, చదవమంటారా? చదువు. డియర్ ఏజెంట్స్, బైబిల్ పట్టిస్తే 200, ప్రార్థన చేసి ఇల్లుని పట్టిస్తే 500, పత్రికలు పట్టిస్తే 200, పాస్టర్ని సువార్తికులను పట్టిస్తే 5000, సెల్లో ప్రార్థనలు చూసేవారిని పట్టిస్తే 2000. అలా మన కోసం పనిచేసే వాళ్ళని ఏర్పాటు చేయాలి. మీకు అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా చేయండి. మన ఈ మిషన్ దేశాలుగా, రాష్ట్రాలుగా, జిల్లాలుగా, మండలాలుగా విడిపోయి ప్రతి వీధుల్లో మన వాళ్ళు ఉండాలి. మన రిపోర్టర్స్ రోజు మన అధినేత లూసిఫర్కి అందించాలి. మనందరం కలిసి పనిచేసి ఈ అంత్యకాల పవర్ ఏంటో క్రైస్తవులకు చూపించాలి. చాలా బాగుంది. మనకు అప్పచెప్పమని త్వరలోనే ముగిద్దాం. ప్రతి ఒక్కరిని వదలొద్దు. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాం. త్వరలో రానైన లూసిఫర్కి జయం. జయం. ఏంటి ఎంత భయంకరమైన కళ వచ్చింది? ఎవరు నన్ను తరుముతున్నారేంటి? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మనం రాసుకున్న బైబిల్ చదువుతున్నారా? మనం రాసుకున్న బైబిల్ చదువుకున్నాం కదా. నాకు డౌట్ అని మనం మాట్లాడుకున్నదే కదా. అవునవును, అదే. ఇంతకే డౌట్ ఏంటో చెప్పండి. అది మత్తయి 24:2లో యేసయ్య రాయి మీద రాయి ఒకటే నిలిచి ఉండకుండా పడద్రోయి వేయబడిని చేసి చెప్పారు కదా. అదేంటో అని ఆలోచిస్తుంది. రాళ్ళ మీద రాళ్ళు పడిపోతాయేమో, ఇల్లులు కూలిపోతాయేమో, చర్చిలు పడేస్తారేమో. అంటే రాయి మీద రాయి పెడితే పడిపోతాయి కదా, అలా పడిపోతాయేమో. దీని గురించి మనం ఎంత ఆలోచించినా మనకు తెలియట్లేదు కాబట్టి మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం. కానీ చాలా సీక్రెట్గా వెళ్ళాలి. సరే 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 వెళ్దాం రండి. అదిగో పాస్టర్ గారు అక్కడే ఉండరు, సైలెంట్గా రండి.
ప్రైజ్ లైడ్ ఏరియా ఏంటి వీళ్ళందరినీ తీసుకొచ్చాం? మరి మనం ఉన్న ప్లేస్ చాలా సీక్రెట్ ప్లేస్ కదా, ఎందుకు పాపం వెళ్ళి తీసుకొచ్చాం? నాకు డౌట్ వచ్చింది పాస్టర్ గారు, చెప్పగలరా? మీకు ఏ డౌట్ వచ్చింది చెప్తాను గ్యారంటీగా. అది బైబిల్ నుంచి వచ్చిన డౌటే కదా. పాస్టర్ గారు ఏంటిది? ఓ అదా, దాన్ని చామర అంటారు. చామర అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం అనుకో, ఇక్కడ ఏ సెల్ ఫోన్ నెట్వర్క్ పనిచేయదు, ఏమీ పనిచేయదు. మనం ఎక్కడ ఉన్నామో లేకపోతే ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు అనమాట. మనం అంత్యకాలంలో ఉన్నాం కదా, ఇలాంటివి వాడాలి తప్పదు. చూసారా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏలియా మిమ్మల్ని ఎక్కడి నుంచో లోపలికి తీసుకొచ్చాడు. కారణం ఏంటో తెలుసా? అంత్యకాలంలో దేవుని బిడ్డలకి సరిగ్గా తినడానికి ఆహారం ఉండదు, ఉండడానికి ఏమీ ఉండవు. దానికి సిద్ధపడిన వాళ్ళే ఏసైలో బ్రతకగలుగుతారు. అందుకే నేను ఇక్కడెక్కడ ఉండడానికే ఎవరికో భయపడి కాదు, ఏసై పని మనం ముగించాలి. ఇటువంటి వాడుతున్నామంటే మనం ఎక్కడున్నా మనం తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. ఒక మాట చెప్తాను వింటావా? ఈ దేశం లేకపోతే మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సాతాన్ అంబాసిడర్స్ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో ప్రతి పని వాళ్ళు గుర్తుపడుతున్నారు. సో ఇక్కడి నుంచి మనం దేవుని యొక్క పరిచర్య చేయాలి. అంత్యకాలంలో మనం అనేక మందికి దేవుని గురించి చెప్పగలగాలి, దేవుని యొక్క కృప ఏంటో మనం చెప్పగలగాలి. సో ఇటువంటి వాడక తప్పదు. మరి మీకేదో డౌట్ వచ్చిందన్నారు కదా, అడగండి చెప్తాను. మత్తయి 24:2 రాయి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడినని యేసే చెప్పారు కదా పాస్టర్ గారు, అదేంటి పాస్టర్ గారు? ఓహో ఆ డౌటా. మత్తయి 24:2 గురించి అడిగారు కదా. రాతి మీద రాయేనను నిలిచి ఉండకుండా ఉండబడే రోజని యేసే చెప్పారు. కానీ దానికంటే ముందు ఒకటి చెప్తాను వింటారా? మత్తయి 24:6 ఒక మాట ఉంది. యేసయ్య యుద్ధాల గురించి చెప్పారు. మనం విన్నాం కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం, ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇంకోటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఎక్కడ చూసినా సరే యుద్ధాలు, దేశం మీద దేశాలు. ఒక పక్కన బాంబులు వేసుకుంటున్నారు, ఒక పక్కన చంపేసుకుంటూ ఉన్నారు. ఇంకా మీకు చెప్పనా, యేసే భూకంపాల గురించి కూడా చెప్పారు. అసలు ఎంత భయంకరంగా ఉందో తెలుసా ప్రపంచం అంతా కూడా. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా కూడా అంత్యకాలం గురించి చెప్పారు యేసయ్య. నేను వచ్చే రోజుల్లో ఇలా జరగబోతుంది. కానీ ఎవరు గ్రహించట్లా. ఇప్పుడు కూడా మనం అంత్యకాలం ఉన్నాం. ఎవరు కూడా యేసయ్య వచ్చే రోజుల గురించి కానీ, ఆయన వస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల గురించి కానీ ఎవరు గ్రహించట్లేదు. ఒక ప్రక్కన దేశాల మీద దేశాలు, ఒక ప్రక్కన ప్రజల మీద ప్రజలు పడిపోయి అసలు శాంతి లేదు, దేశంలో సమాధానం లేదు. సాతానుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చెప్పనా, ఇదే 24వ అధ్యాయంలో ఒక మాట ఉంది. జనులు మిమ్మల్ని అప్పచెప్తారు అధికారులకని. ఎవరు అప్పచెప్తారు తెలుసా? బయటవాడు ఎవడో వచ్చి అప్పచెప్పడు, మన ఇంట్లో వాడే మనం తీసుకెళ్ళి సాతానుకి అప్పచెప్తాడు. మన ఇంటి ప్రక్కన ఉన్నవాడే, మన సంఘంలో ఉన్నవాడే మనం తీసుకెళ్ళి అప్పచెప్తాడు. అన్నకి తమ్ముడికి మధ్య గొడవ జరిగితే తమ్ముడు తీసుకెళ్ళి అప్పచెప్తాడు. భార్యకి భర్తకి మధ్య గొడవ జరిగితే తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెప్తారు. యేసయ్య చెప్పిన ప్రతిదీ ఇప్పుడు జరుగుతుంది. ఆయన త్వరలో రాబోతున్నాడు. మీకు డౌట్ వచ్చింది కదా, తప్పకుండా చెప్తా. రాతి మీద రాయి నిలిచి ఉండకుండా ఉండే రోజు త్వరలో రాబోతుంది. అది చెప్తాను మీకు. బట్ దానికంటే ముందు అంత్యకాలంలో ఉన్నారు, దానికోసం మీరు సిద్ధపడవండి. ఆ విషయం మర్చిపోయాను. మీలో ఇద్దరిద్దరికీ ఒక ముఖ్యమైన పని అప్పచెప్పాలి. ఒక ఏలియా రాని చెప్పాను కదా, ఒకరికి పని అప్పచెప్తానని. నేను మీ ఇద్దరికి అప్పచెప్పే పని ఏంటంటే, మనం ఇదివరలాగా మీటింగ్స్ అరేంజ్ చేయలేం. మనం వెళ్ళి బైబిల్స్ పెట్టుకుని వెళ్ళి ప్రార్థన పెట్టడం ఇప్పుడు జరగదు. ఎక్కడ ఏ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలన్నా చాలా రహస్యంగా పెట్టాలి. అందుకే మీ ఇద్దరికి ఏం చెప్తాను తెలుసా, ఎవరింటి దగ్గర మీటింగ్ పెట్టాలనుకుంటున్నామో ఒకరోజు ముందు చెప్తాను. మీరు సైలెంట్గా వెళ్ళి అక్కడ వాళ్ళకి సమాచారం చెప్పి వాళ్ళు సిద్ధపాటు చేయండి. నేను చెప్పిన టైం కల్లా ఏదో రకంగా అక్కడికి వచ్చి నేను వాళ్ళు ప్రార్థన చేసి వాకింగ్ చెప్పి వెళ్తాను. బట్ ఈ విషయాలు చాలా సీక్రెట్గా ఉంచండి. మీరు ఎవరితో చెప్పారనుకోండి,
తెలుసు కదా, మన గురించి సమాచారం సేకరించే వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా చేయొచ్చు. ఓకేనా? మీరు మాత్రం తప్పకుండా చాలా సీక్రెట్గా ఉండి ఈ మీటింగ్స్ నిమిత్తం మనం ఎక్కడెక్కడైతే అరేంజ్ చేయాలనుకుంటున్నామో దానికోసం మీరు పని చేయాలి. మీ పని ఏంటో తెలుసా? దేవుని కోసం చేసే పని ఇది. మీరు దేవుని యొక్క పరిచారకులు, ఆయనకి సేవ చేసేవాళ్ళు. ఓకేనా? మాస్టర్ గారు, చెప్పు. మనం ఇళ్లలో మీటింగ్స్ పెడితే ఒకవేళ మనం దొరికిపోతామేమో, మనం బ్రతకనివ్వరేమో. ఎందుకు రాని ఆ విశ్వాసం ఎందుకు? భయపడుతున్నావు ఎందుకు? మనం చేసే దేవుని పని. ఒకవేళ దొరికిపోయామే అనుకో, చంపేని, ఏసే కోసం చచ్చిపోదాం. కానీ ఒక మాట చెప్తాను, దేవుని పని చేస్తే అవిశ్వాసం కానీ భయంగా నొద్దు. ఎందుకు తెలుసా? భయపడితే సాతాను గడు ఇంకా భయపెడతాడు. ఏసే కోసం నిలబడు. ఓకేనా? ఈ మాట మాత్రం మర్చిపోవద్దు. నేను ఎంతమంది వెనక్కి లాగినా సరే ఏసే మర్చిపో. ఓకేనా రాణి? భయం కాదు పాస్టర్ గారు, ఎక్కడో చిన్న అనుమానం, మనోళ్ళే మనల్ని పట్టించేస్తారేమో. రాణి, భయం వద్దు. ఎందుకు చెప్పు? అనుమానించొద్దు, అవిశ్వసించొద్దు. కారణం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మనం అనుమానిస్తామో అప్పుడే దేవుని శక్తిని కోల్పోతాం మేము. సో ధైర్యంగా ఉండు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఇంకో మాట ఏంటంటే, ఎక్కడెక్కడ ఏ మీటింగ్స్ జరుగుతాయో క్లియర్గా నీకు సమాచారం ఇస్తాం. ఓకేనా? ఇంకో మాట మర్చిపోయాను, మనం సెల్ వాడకూడదు. ఓకేనా? ఎవరికో కూడా నువ్వు వెళ్ళి సెల్ ఫోన్లో చెప్పడం, మెసేజ్లు చేయడం, వాట్సాప్లో అన్నీ కూడా బహిర్గతం అయిపోయినాయి. మన వాట్సాప్లు కానీ అన్నీ చూస్తున్నారు. సో నువ్వు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడం, వాళ్ళ ఇంటి దగ్గర సమాచారం చెప్పి నువ్వు రావడం, అంతే. అవిశ్వాసం వద్దు, భయం వద్దు. ఓకేనా? దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు మాత్రం చెప్పిందే చెయ్యి. ఓకేనా? డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చెప్పు. రేపు సాయంత్రం పౌల్రాజు గారి ఇంటికాడ మీటింగ్ ఉంటుంది. ఓకేనా? నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పేసే రెడీగా ఉండమని చెప్పు. తర్వాత నువ్వు ఏలియా మనం వెళ్ళి అక్కడ చిన్న ప్రార్థన ఏర్పాటు చేసి వాక్యం చదివి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వద్దాం. ఓకేనా? వెళ్ళరా మాట. ఇంక విషయం ఏంటంటే, మీకు ఒక్కొక్కరికి ఒక పని చెప్తాను కదా. మీ ఇద్దరి పని ఏంటంటే మీటింగ్స్ అరేంజ్ చేయడం, చాలా సీక్రెట్గా ఉండడం. హనీ, శాంతి, మీకు చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక పని చెప్తానండి. మీరు చర్చిలో ఆరాధన చేసేవారు, మంచి మంచి పాటలు రాసేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి అవేవి కూడా అనుకూలంగా ఉండట్లా. కానీ మీరు మాత్రం ఆరాధించడం మానొద్దు. ఓకేనా? పాటలు రాయండి, ఆరాధించండి. ఎందుకంటే మనం పుట్టిందే యేసయ్యని ఆరాధించడం కోసం. ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే కూడా మీరు యేసయ్యని స్తుతించడం మానొద్దు, ఆరాధించండి. మీరు రాసిన పాటలనే మంచిగా అనేక మంది నేర్పించండి. పౌలుసీలను ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశారు. నేను ఒక పాట రాశాను. సో ఒక్కసారి మీరు దాన్ని చూసిన తర్వాత దాన్ని మంచిగా ఒక ట్యూనింగ్ కట్టండి. ఓకేనా? అంత్యకాలంలో మా ఆదరణ నీవే, అంత్యకాలంలో మా అర్పణ నీవే యేసయ్య అని. అంటే ఆదరణ ఎందుకు రాశానంటే, యేసయ్య మనల్ని ఆదరించాలి. ఈ రోజుల్లో చూస్తారు కదా, బయట తినడానికి ఏమీ లేదు, కొడుతున్నారు. కొట్టుకు వెళ్తే ఏమి ఇవ్వట్లే మనోళ్ళకి. రాయండి, మా యేసయ్య మనల్ని ఆదరించే దేవుడని. యేసయ్య మన అర్పణ అని రాశాను కదా. మన జీవితం ఆయన కోసం మనం అర్పించాలి. పుట్టిందే ఆయన కోసం. చాలా మంది చచ్చిపోయారు ఇప్పటికొచ్చి. ఏమో మనం కూడా చనిపోవచ్చేమో, చెప్పలేం. మన అర్పణ ఆయనే. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. మీరు మాత్రం యేసయ్యని విడిచిపెట్టద్దు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పని అప్పచెప్పాను. ఓకేనా? మీకు అప్పచెప్పిన పని మాత్రం మీరు జాగ్రత్త చేయండి. యేసయ్యని ఆరాధించండి, యేసయ్యని స్తుతించండి, యేసయ్యని గణపరచండి. మీరు కూడా వెళ్ళండి.
ఒకసారి ప్రకాష్ ఖ్యాతి వెళ్ళరండి, ఒకసారి మీతో మాట్లాడాలి. ఇందాక చెప్పాను కదా ఒక్కొక్కరు పని అప్పు చెప్తానని. మీ పని మాత్రం చాలా సీక్రెట్. ఏంటంటే మన దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి. ఆ కొన్ని బైబిల్స్ కూడా చాలా సీక్రెట్ ప్లేస్లో దాయాలి. అవి ఎవరో చదవడానికి కాదు, మన తర్వాత తరం వాళ్ళకి ఉపయోగపడవచ్చు. ఓకేనా? సో నేను చెప్పిన ప్లేస్లో దాయండి, ఎవరికి తెలియకూడదు. కనీసం ఒక్క కాపీ అన్న మనం ఉంచాలి. ఇప్పటికీ బైబిల్స్ అన్ని కాల్చేశారు. సెల్ ఫోన్లో బైబిల్స్ దొరకట్లా. చాలా మంది సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి చదివేవాళ్ళు లేవు ఇప్పుడు. మన దగ్గర ఉన్నాయి మన బైబిల్స్, కొన్ని కాపీస్ ఉన్నాయి, అవి మాత్రం మీరు దాయండి. మనం రాసుకున్నాం కదా, అవి బైబిల్స్ అలా మనం డైలీ చదవచ్చు. అవి మాత్రం మన దగ్గర ఉంటాయి. నేను చెప్పిన ఈ బైబిల్స్ మాత్రం మీ ఇద్దరికీ తెలుసు. ఓకేనా? మీరు చాలా జాగ్రత్తగా దాయాలి. నేను చెప్పిన పని చేస్తారు కదా. ఒక్కొక్కరు పని అప్పు చెప్పాను కదా, ఆ పని జాగ్రత్త చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక కూడా ప్రశ్న అడిగారు నన్ను. మత్తయి సువార్త 24:2 రాతి మీద రాయిన నిలిచి ఉండకుండా ఉండే రోజు ఒకటి రాబోతుందని యేసయ్య చెప్పారని. దాని గురించి మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? అలా యేసయ్య ఏ ఉద్దేశంతో మాట చెప్పారు అన్నదే తప్పకుండా చెప్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఈ సంభాషణ చాలా సీక్రెట్గా ఉంచండి. ఎవరికాలు వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. ఓకేనా? ప్రార్థన మర్చిపోవద్దు, ప్రార్థన చేసుకోండి. మీరు రాసుకున్న బైబిల్స్ కూడా చదవండి. ఓకేనా? జాగ్రత్త, వెళ్ళండి. అయితే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సురేష్ గారు, మీరు బైబిల్ చదువుకున్నారు కదా, చాలా జాగ్రత్త అండి. ఎందుకంటే బహిరంగంగా బైబిల్ చదివితే కొడుతున్నారు, మనల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. యేసయ్య చెప్పారు కదా, అంత్యకాలంలో మనకి వాక్యం దొరకదని. బట్ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా బహిరంగంగా కాకుండా సీక్రెట్గా చదువుకోండి. సరే అండి పాస్టర్ గారు, బైబిల్ చదువుకునేటప్పుడు తర్వాత ప్రార్థన చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి నేను చదువుకుంటూ ఉంటానండి. దేవుడు మనకి సహాయం చేస్తాడు పాస్టర్. సురేష్ గారు, నాకు తెలుసు మనం వాక్యం ఎక్కువగా ధ్యానించేవాళ్ళం, వాక్యం ఎక్కువగా వెంబడించేవాళ్ళం. కాబట్టి అంత్యకాలం ఎలా ఉంటుందో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సాతానుడు విజృంభిస్తున్నాడు ఎవరిని ఏ విధంగా బాధ పెట్టాలని. సో మీరు చాలా జాగ్రత్త తీసుకుంటూ దేవుని పని చేయండి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, మరణమైన దేవుని విడిచిపెట్టొద్దు. ఓకేనా సురేష్ గారు? మరి నేను వెళ్తాను, జాగ్రత్త అండి. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు, ఎప్పుడు మీతో మాట్లాడతానో తెలియదు. సంజడమ్మా, ఎలా బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎందుకంటే దేవుని విడిచిపెట్టొద్దు, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం చదవండి. ఓకేనా? ఎందుకంటే ఈ అంత్యకాలంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాలు ఉన్నాయి. మీరు మాత్రం ప్రార్థన విడిచిపెట్టొద్దు. సాతానుడు ఏదో రకంగా మన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ప్రత్యేకమైన సమయంలో తండ్రి ఈ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నా. తోడుని నడిపించండి, కనికరించండి ప్రభా. అంత్యకాల సమయంలో తండ్రి నాన్న బిడ్డలకు మీరు సహాయకంగా ఉండమడుగుచున్నాను. మీ కృపను, మీ కనికరాన్ని బిడ్డల పట్ల విడుదల చేయండి. మీరు తోడుండి నడిపించి కనికరించమని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను వెళ్తున్నాను, మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తుండే తెలియదు, కానీ మీరు మాత్రం దేవుని యందు బలవంతులుగా ఉండండి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఉంటానమ్మా. మీరందరూ స్టాంప్ వేయించుకోవాలి. ఈ స్టాంప్ వేయించుకుంటేనే గూగుల్ పే, ఫోన్ పే పనిచేస్తుంది. చిప్ ఇస్తాను మీ అందరికి. అందరు రెడీగా ఉన్నారా? ఒక్కొక్కరు రండి, లైన్గా రండి.
కలిసి వస్తుందండి? ఇవి వేసుకుంటే అన్నీ వస్తాయి, అర్థమైందా? ఈ రోజు ఎంతమంది ముద్ర వేయించుకున్నారు? దాదాపుగా 90% మంది ఎంచుకున్నారు, ఆ క్రాంతి కుమార్ చచ్చివాళ్ళు తప్ప. సాతానా, క్రాంతి కుమార్ చచ్చి వాళ్ళని కొంతమందిని మాకు కప్పు వాడిని లేకుండా చేస్తాం. ఈ ప్లేస్ లో సువార్తను ఆపుతాం. అంత్యకాలం ఇది అంత్యకాలం, మేము ఎవరిని బ్రతకనీయం. అంత్యకాలం ఇది అంత్యకాలం, నీకిది చివరి కాలం. అంత్యకాలం ఇది అంత్యకాలం, వేదనకు ఇదే ప్రారంభం. ఆకలేస్తే మిమ్మును తిననివ్వం, కొనాలంటే మేము కొననివ్వం. పనికొస్తే మేము రానివ్వం. అంత్యకాలం ఇది అంత్యకాలం, మిమ్మును బైబిల్ చదవనివ్వం, మిమ్మును ప్రార్థన చెయ్యనివ్వం. అతిక్రమిస్తే మీ తాట తీస్తమే. అంత్యకాలం ఇది అంత్యకాలం, అంత్యకాలం ఇది అంత్యకాలం. మన రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నావా? మనం గట్టెక్కేసాం. అవునే సార్, మనం గట్టెక్కేసి అదిగో రాని మన ఇద్దరి మీద కూర్చో. పద వెళ్దాం. ఏంట్రాని అలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రేవతి, చర్చిలో మీటింగ్ ఉంది, దాని గురించి ఆలోచిస్తాను. మీటింగ్ గురించి పక్కన పెట్టేసి రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నావా? ఇంకా చూసుకోలేదు, చూసుకుంటాను. నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేము చూసేసాం. నువ్వు ఫెయిల్ అయిపోయి. నేను ఫెయిల్ అయిపోయానా? రాణి, చూసావా నువ్వు ఫెయిల్ అయిపోయావు? ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన అంటావు, కానీ ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయావు. మేము పాస్ అయిపోయాం. చూసావా, నువ్వు కూడా మాలాగా మారిపోవచ్చు కదా. మేము చేతి మీద ముద్ర వేయించుకున్నాం, మాకు అన్నీ కలిసి వస్తున్నాయి. నువ్వు కూడా మాలాగా మారిపో. సరే రాణి, బాయ్. సరే బాయ్. ఏసై కోసం ఏం చేసినా ఎంత చేసినా లాభం లేదు. ఒక పక్క అవమానాలు, ఇంకో పక్క నిందలు, పైగా మరో పక్క తిండి కూడా లేదు తినడానికి. ఒక ప్రక్క ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమవుతున్నాయి. ఏసై నాకేం చేశాడు? ఏమీ చేయలేదు. మారిపోదాం. రాణి, నీ బాధ మాకు తెలుసు. క్రైస్తవం వల్ల ఎవరో బాగుపడరు. నీకు డబ్బు కావాలన్నా, నీ అవసరాలు తీరడానికి మా సాతాన్ ఏజెంట్స్ సహకరిస్తారు. నిన్ను మా ఏజెంట్గా నియమించుకుంటాం. నీకు ఓకేనా? నాకు ఓకే. ఏం చేయాలో చెప్పండి. నీకు క్రాంతి కుమార్ ఏ బాధ్యతలు అప్పగించాడో ఆ సమాచారం మాకు అందించు. నీ పేరు బయటకు రాకుండా మేము చూసుకోండి. నేను పౌడరాజు గారి ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయమన్నారు. ఇది మన ఇద్దరికి ఒక్కరికే తెలుసు. ఆయన తెలిసి మాట్లాడుకుందాం. పౌడరాజు గారు, రేపొద్దున్న పాస్టర్ గారు మీ ఇంటి దగ్గర ప్రేయర్ అరేంజ్ చేయమన్నారు. రేపొద్దున వచ్చి ప్రేయర్ అరేంజ్ చేస్తామన్నారు. ఈ అంత్యకాలంలో ఉన్నాం కదా, ఎవరికి తెలియకూడదు. ఇది చాలా రహస్యంగా జరగాలి.
ఓకేనా? రేపు పొద్దున్న వచ్చి ప్రేయర్ అరేంజ్ చేస్తాం అందులో. అలాగే పదాలు మన వీడియోస్ తీయలేరా? ఒరే, ఎక్కడ అనుకుంటారా మీటింగ్? ఈ ఇంట్లో ఉన్నవారి సంగతి చూసి ఈ పోస్ట్ అంటిద్దాం. ఇది చూసి అయినా సరే క్రైస్తవులు భయపడతారు. ఏంటి నో మీటింగ్ గా ఉంది, తాళాలు కూడా వేసి ఉన్నాయి, 3:6 కూడా ఉంది. మీటింగ్ లేదైతే ఈరోజు. ఎలా అన్న పాస్టర్ గారికి చెప్పాలి ఈ విషయం. ఇక్కడ వేసాయా మా జీవితాల్లో కార్యాలు చేసే దేవుడవు నీవే వేసాయా. మనం రాత్రి ప్లాన్ చేసిన మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇది పౌల్ గారి ఇంటికాడ మీటింగ్ అనుకున్నాం కదా, అవును పాస్టర్ గారు. క్యాన్సిల్ అయిపోయిందా? అవును పాస్టర్ గారు. వెళ్ళావు నువ్వు అక్కడికి? వెళ్ళానండి. అక్కడ నో మీటింగ్ అని బోర్డు ఉందండి. నో మీటింగ్ అని బోర్డు ఉందా? అవును పాస్టర్. ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు అలా చేయరు, మీటింగ్ లేదా? తెలియదు పాస్టర్ గారు. ఇంటికి కూడా తాళాలు వేసి ఉంది. తాళలేస్తుందా? వెళ్ళి చూసావా? చూసాను పాస్టర్. ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు. ఎలియా, నాకు ఒకటి అనిపిస్తుంది, మనలోనే ఎవరో సమాచారం లీక్ చేస్తున్నారేమో. ఏం చేస్తున్నావు హనీ? ప్రాక్టీస్ చేస్తున్నాను శాంతి. శాంతి 2 రోజుల నుంచి అన్నం తినలేదు శాంతి, ఆకలేస్తుంది శాంతి. అని మనకి పాస్టర్ గారు చెప్పారు కదా హనీ, ముద్ర లేదు కదా, మనకి ఏమి దొరకవు. మనం ముద్ర వేయించుకోలేదు కదా, అందుకే మనకి ఏం దొరకట్లేదు శాంతి. హనీ సర్లే కానీ పాస్టర్ గారు మొన్న ఒక పాట ఇచ్చారు కదా, ఆ ట్యూనింగ్ చేద్దామా? చేద్దాం హనీ. లిరిక్స్ ఏంటి? నువ్వు అంచకాలంలోన ఒకసారి పాడి ట్రై చేద్దాం. అంచకాలంలోన ఆదరణ నీవేసే, అంచకాలంలోన ఆదరణ నీవే, అంచకాలంలోన ఆదరణ నీవే, అంచకాలంలోన అర్పణ నీవే, అంచకాలంలోన ఆదరణ నీవే. ఏం చేస్తారు? మొన్న పాస్టర్ గారు పాట ఇచ్చారు కదా, అది ట్యూనింగ్ చేస్తున్నాం. ఒకసారి పాడని నేను కూడా చూస్తాను. అంత్యకాలంలోన ఆదరణ నీవే, అంత్యకాలంలోన అర్పణ నీవే. చాలా బాగా పాడారు, చాలా బాగుంది పాట. సరే అయితే ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. సరే. బాగున్నాం పాస్టర్ గారు. మొన్న మీరు ఒక పాట ఇచ్చారు కదా పాస్టర్ గారు, ట్యూనింగ్ చేయమని. చేసాం పాస్టర్ గారు. సరే పాస్టర్ గారు. అంత్యకాలంలోన ఆదరణ నీవే, అంత్యకాలంలోన అర్పణ నీవే. ఓకే, చాలా బాగా ట్యూన్ చేశారు, కానీ దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోవద్దు. ఓకేనా? ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించండి, దేవుని కోసం మంచి మంచి పాటలు కట్టండి. ఓకేనా? వెళ్దాం మరి.
ఇంకేంట్రా ఈరోజు ఏంటి మరి, ఏంటి సంగతులు ఏంటి? ఏముందిరా, ఏమీ లేదు. ఒకసారి ఆగు, ఏదో ఏదిరా? మెసేజ్ వచ్చినట్టుంది. ఎక్కడో ఆరాధన జరుగుతుందిరా. పాటలు పడుతున్నాయి. వాళ్ళని అనగానే సరే ఈరోజు అంతం చేయాలరా. వెళ్దామా? వేసేద్దాం. చెప్పారు కదా, అది ఒకసారి ప్రాక్టీస్ అవుదామే. అంత్యకాలంలో మా ఆదరణ నీవే. రే, మనకు ఆరాధన వీడియో వచ్చింది కదరా, వీళ్ళే అనుకుంటా పాటలు పడుతున్నాయి. వీళ్ళు అనుకుంటారా అయితే? ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆరాధన ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? చెప్పండి. వీళ్ళు అలా మాట అంటారు కానీ వేసేద్దాం రండి రా. ఇక్కడ దేవుని స్తుతించిన ప్రార్థన చేసిన ఇదే గతి పడుతుంది. అర్థమైందా? పదండ్రా. పాస్టర్ గారు, ఏరియా ఈరోజు మనం ఏం మీటింగ్స్ అరేంజ్ చేయాలా? మీటింగ్స్ ఓకే, మీటింగ్స్ తర్వాత కానీ బయట ఏదో ముద్రించుకుంటున్నారు 666 అని, ఇంకేదో చిప్ ఏదో అంటున్నారు కదా, దాని గురించి నీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? తెలిసిందండి దాని గురించి. చిప్స్ ఏమైనా దొరికినాయి నీకు? దొరికినాయి అండి. ఒకసారి ఉందండి. ఇది మైక్రో చిప్, ఇది ఎంచుకుంటేనే కానీ ఎవరికైనా ఏమన్నా కావాలంటే కొనుక్కోవాలన్నా సరే కూడా ఆ చిప్ స్కాన్ చేస్తానే కానీ ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ మైక్రో చిప్ సేమ్ మనకి సిమ్ కార్డ్ ఉంటది కదా, అవును పాస్టర్. అలా ఉంది. అవునండి. ఇప్పుడు దీంట్లోనే ఏటీఎం కార్డ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ చిన్న చిప్ కింద తయారు చేసి మన ఇక్కడ చేతిలో గానీ మన నుదుటి మీద గానీ పెడితే అది స్కాన్ చేయడం వల్ల మనకి ఏదైతే అత్యవసర వస్తువులు కావాలో అవి వస్తాయండి. ఓకే, ఇది లేకపోతే ఏమీ రావు. అంటే ఈ లేకపోతే షాపులకి వెళ్ళనట్లేదా? అస్సలు వెళ్ళట్లేదు పాస్టర్. ఏమి కొనవట్లేదా? అస్సలు. సాధారణ పని వాడిని చేస్తామంటే మనం దేవుని పని చేద్దాం. ఓకే పాస్టర్. ఒకవేళ 1 సంవత్సరం ఉండకపోవచ్చు తినడానికి, 2 సంవత్సరాలు ఉండకపోవచ్చు, కానీ ఈ వేయించుకున్న వాళ్ళు యుగయుగాలో నరకంలో బతకాలి కదా. అవును పాస్టర్ గారు. మా అందరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఇటువంటి వీళ్ళు దూరంగా ఉండాలని, లేకపోతే అంత్యకాలంలో ఇటువంటి వేయించుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పాలి మనం. ఓకే పాస్టర్. ఇప్పటికే చాలా మంది ఆకలి భరించలేక, చాలా మంది ఇవన్నీ దొరకవని చెప్పి వేయించేసుకుని దేవుని దూరంగా జరిగిపోయారు. అందులో మన అవగాహన కనిపించాలి. కానీ మన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారా? లేదండి, కానీ శాంతి హాని కనబడట్లేదు. మీరు ఎక్కడికైనా పంపారా? శాంతిని హానిని నేను ఎక్కడ పంపించలేదు, బట్ వాళ్ళ పాట రాయమని చెప్పాను. తర్వాత అంత బాగానే ఉందని అనుకుంటున్నాను. మరి వాళ్ళు నాకు కనిపించట్లా. ఎక్కడికి వెళ్ళారు? తెలియదు పాస్టర్. తెలీదా? వాళ్ళ గురించి కూడా ఒకసారి కనుక్కో, వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా ఏంటో అనేది. ఓకేనా? ఓకే పాస్టర్. ఓకేరా. రమేశ్వర తండ్రి, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, ఎందుకు పనికిరమంగా తండ్రి సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలే ప్రభా. నాన్న ఇచ్చిన ప్రార్థన దీవించి ఆశ్రయించిన ప్రభా, నజరేమేసి క్రీస్తునామ బ్రతుములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆకలేస్తుందమ్మా, కొంచెం అన్నం వండి పెట్టమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. చూస్తానండ్రా, అన్నమేమని ఉందేమని పెడతాను. అన్నమేం లేదురా, కొట్టు దగ్గరికి వెళ్ళి ఏమని తీసుకెళ్తున్నాడు. ఏంటి 2 కేజీలు బియ్యం ఇవ్వరా? మీ చేతి మీద ముద్ర ఉందా? లేదండి. లేకపోతే సరుకు అమ్మడం కుదరదు. దాన్ని మనం కొడు దగ్గరికి వెళ్తుంటే ఏమి ఇవ్వట్లేదు కదరా. మనం ఆ ముద్ర వేయించుకుంటేనే మనకు అన్ని ఇస్తారంట. మరి ఎలా, మరి ఏం చేసుకుందామా? మరి అమ్మ అమ్మ ఆ ముద్ర ఎంచుకొద్దామా? పాస్టర్ గారు ఎంచుకొద్దన్నారు కదమ్మా. అన్న లేపిన బతిద్దామా?
ఏసీ గురించి మెచ్చిద్దామమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ, ప్లీజ్ అమ్మ. మమ్మల్ని కాపాడి యేసయ్యా, నీకు వందనములు స్తోత్రం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. రోజు పాటలు పాడుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, బైబిల్ చదువుకోవట్లేదు. పాస్టర్ గారు చెప్పారు కదా అంత్యకాలంలో బైబిల్ దొరకదని. మన దగ్గర బైబిల్ ఉన్నప్పుడు మనం చదవలేదు, ఇప్పుడు బైబిల్ లేనప్పుడు మనం చదవాలనుకుంటున్నాము. అప్పుడు మనం దేవుడి మాట వినలేకపోయాం. ఇప్పుడు చూసారా, మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు ఆహారం కూడా దొరకట్లేదు. మనం దేవుని బిడ్డలు మనల్ని దూరం పెడుతున్నారు. అదేదో ముద్ర వేయించుకుంటే మనకు అన్నీ తినటానికి దొరుకుతాయంట. వేయించుకుందామా? మనము ఏసే గురించి ఉండాలి, ఏసే గురించి చనిపోవాలి. ముద్ర మాత్రం వేయించుకోకూడదు. నాయనమ్మ, ఏసే వచ్చే వరకు మనము ఎదురు చూద్దాం. ప్రకాష్, మన పాస్టర్ గారు చెప్పిన పని నీకు గుర్తుందా? బైబిల్స్ దాయమన్నారు కదా. గుర్తుంది. ఏ బైబిల్ చెట్టు కవర్లు పట్టు. మనం బైబిల్స్ తెచ్చాం కదా, అది చాలా సీక్రెట్ గా దాయాలి. మంచి ప్లేస్ చెప్పు ప్రకాష్. ఇదిగో పాటలో దాద్దాం. సరే. హాయ్ క్యాతి. హాయ్ రాణి. ఎక్కడికి వెళ్తున్నారు? మాకు పాస్టర్ గారు చిన్న పని అప్పగించారు, అది చేయడానికి వెళ్తున్నాం. నువ్వు పదండి అయితే వెళ్దాం. సరే. అయిపోయిందా? అయిపోయింది. సరే రండి అయితే వెళ్ళిపోదాం. రే, వీళ్ళు ఎంత కష్టపడి చేసినా ఆగితేలేదురా. ఏదో రకంగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన చేసుకుంటున్నారు. వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం. సరే చేద్దాం. ఒక నిమిషం ఆగు. ఎరా ఏమైందిరా? రే ఇక్కడ చూడు ఒకసారి. ఎవరో బైబిల్ దాచిపెడుతున్నారు చూడు. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా వదిలేది లేదురా. ప్రకాష్, మనం బైబిల్స్ దాసాం కదా, అది ఎవరికి చెప్పుకో, చాలా సీక్రెట్ గా ఉండాలి. అలాగే క్యాచి. అదిగో ఇల్లు వచ్చేసింది, మనం వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం. పాస్టర్ అక్కడ ఉన్నాడు రా. పిల్లల మాట ఉన్నాడు రా. అగరా చెప్పండి, మీ పాస్టర్ ఎక్కడ ఉన్నాడు? వీళ్ళ మాట అన్నారు రా. వీళ్ళకి మనం ఏంటో చూపుద్దాం. ఇలాగ ఎవరైనా దేవుని స్తోత్రం చేస్తే కనుక మీకు పట్టిన కతే వాళ్ళకి పడుతుంది. జాగ్రత్త. రండి రా. పాస్టర్ గారు, అయ్యలియా, మనల్ని అందరూ తిట్టుకుంటున్నారు. బయట తినడానికి ఆహారం దొరకట్లేదు. చిన్నపిల్లలేమో ఆకలి అని ఏడుస్తున్నారు. 666 ముద్దరు లేకపోతే ఏమీ దొరకట్లేదు. బయట పని చేసుకోవడానికి కూడా ఎవరికి తెలియట్లేదు. ఎవరైనా ఏమైనా చెయ్యాలన్నా సరే కూడా ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు. నాకు తెలిసేలియా, పరిస్థితులు చేదాటిపోయాయని. ఎవరో కూడా సరిగ్గా తినడానికి ఆహారం లేదు. 666 ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. ఏసే చెప్పారు కదా, అంతం వరకు సహించుకున్నవాడే ధన్యుడని. అంతం వరకు నిలబడగలగాలి. నువ్వు అందరికీ చెప్పు. ఏంటి తెలుసా, ఎంత కష్టం వచ్చినా సరే ఏసైని విడిచిపెట్టద్దు. ఎంత బాధ వచ్చినా సరే కూడా మనం నిలబడగలిగితేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం.
కష్టాలు మనం అనుభవించాలి. పాస్టర్ గారు మనపై దాడులు ఎక్కువయ్యాయి, మన వాళ్ళే మనం పట్టిస్తున్నారేమని అనుమానంగా ఉంది. అలా జరగకపోవచ్చు, అయినా సరే కొంచెం మనం మెరుగుగా ఉండాలి. అంత్యకాలంలో బైబిల్స్ దొరకవాలి. ఏంటి తెలుసా, నేను కొంతమందితో కొన్ని బైబిల్ పుస్తకాలు రాయించాను. ఓకేనా? మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంచు, ఎందుకంటే ఇంకా వాక్యం దొరికే రోజులు అయిపోయినాయి. బైబిల్లో ఏదైనా చిన్న డౌట్ వచ్చింది అనుకో, నీ దగ్గరికి వస్తారు కదా, అది తీసి చూపించు, వాక్యం చూపించు. ఎవరన్నా బైబిల్ లేదన్నారు అనుకో, చిన్న డౌట్ ఉంది చూపించు. ఓకేనా? ఎందుకంటే బైబిల్స్ అని కాల్ చేశారు, బైబిల్స్ ఏం లేవు. ఒక ప్రశ్న అడిగారు నన్ను మీరు, మత్తయి సువార్త 24:2 రాతి మీద రాయి నన్ను నిలిచి ఉండకుండా ఉండే రోజు. యేసయ్య ఏం చెప్పారు తెలుసా? యెరూషలేము యొక్క పతనం గురించి మాట్లాడారు. యెరూషలేము కూలిపోతుంది, అంత్య దినాల్లో జరగబోతుంది అనేటువంటి మాట గురించి చెప్పారు. యుద్ధాలు జరుగుతాయని, అంత్యకాలంలో జరిగేవి. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి. నిన్న మొన్న మన వాళ్ళు చంపేశారు చాలా మందిని. ఆలోచించలేకపోతుంది. కానీ మాట చెప్తాను వింటావా? యెరూషలేము కూలిపోద్ది. మీరు 6 వచ్చారు, అవునా? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. కనవాళ్ళు ఏమైపోయారు తెలియదు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు. ఇవే అంత్యకాల రోజులు ఇవి. కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. యేసయ్య గురించి చెప్పడం మానొద్దు. ఎవడో వచ్చి పేక మీద కత్తెట్టినా సరే భయపడద్దు ఎవడికి. ఎందుకో తెలుసా? ఇప్పటి వరకు కాపాడిన దేవుడు అప్పుడు కూడా కాపాడతాడు. కారణం ఏంటంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. అది అక్కడ ఉన్నారు, రండి వెళ్దాం. ఎంతకాలం తప్పించుకుని తిరుగుతారా 666 ముద్ర వేయించుకోకుండా? నేను ముద్ర వేయించుకుని కాకుండా పక్క వాళ్ళు కూడా వేయించుకోకుండా తీసుకున్నాం. మీరు చెప్పండి రా. పట్టించేస్తారని చెప్పి దగ్గరుండి పట్టించారా అని భయం కదా పాస్టర్ గారు. ఎక్కడో చిన్న అనుమానం, మనోళ్ళే మనల్ని పట్టించేస్తారేమో. ఎందుకు గడిచిన తెలుసా? పట్టించమని కాదు, యేసయ్య ఇచ్చిన పరలోకాన్ని పోగొట్టుకున్నావు కదా రాణి. నమ్మక ద్రోహం అంటే ఏంటో చూపించారా అని. పట్టించేస్తారని నువ్వే పట్టించేస్తావు. ఏం చేయమంటారు పాస్టర్ గారు? తినడానికి తిండి లేదు, ఏమీ లేదు. 666 ముద్ర వేయించుకున్నాక అన్నీ వచ్చాయి. తప్పలేదు పాస్టర్ గారు మిమ్మల్ని పట్టించడం. ఇందాకడేంటారు అన్నారు, 666 ముద్ర వేయించుకోకుండా తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టుకోకపోవడం మీ చేతకంతాను. మీరు భయపెట్టేస్తున్నారు తప్పితే ఎవడో నిజంగా ఏం చూడడానికి ఇష్టపడలేదు. ఏదో సాతానుడు చెప్పాడు, ఆడి మెయిల్ పంపించాడు. వీళ్ళ మాటలు విని 666 ముద్ర లేకపోతే మిమ్మల్ని కొనుక్కొనివ్వం, 666 ముద్ర లేకపోతే మిమ్మల్ని తిన్నివ్వం, మిమ్మల్ని బ్రతకలేమో అని భయపెడుతున్నారు. దమ్ముంటే యేసయ్య చెప్పినట్టు నీతిగా నిలబడండి. మీ వెనకాల ఒక్కడు రావడం, ఒక్కడు వెంబడించడం. ఇప్పుడు కూడా కర్రలెట్టున వచ్చారు మమ్మల్ని పట్టుకోవడానికి. భయపడేవాళ్ళం కాదు. మా యేసయ్య మాకు నేర్పించింది ధైర్యంగా నిలబడమని. మమ్మల్ని పట్టించినా చంపుతారని తెలుసు, చావడానికి సిద్ధమే. శాసనం రాసిన దగ్గరే నువ్వు శాసనం తిరగరాస్తావా? అయినా ఇప్పుడున్న రాజకీయం మాదిరా. ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మేమే చేస్తాం. అయినా మీ దగ్గర తలదించితే ఆ యేసయ్య దగ్గర తలెత్తలేను. మీకు భయపడను. నా కళ్ళ ముందు చావు ఉందని తెలుసు, చావుకు భయపడను. అయితే చావడానికి సిద్ధంగా ఉండు. పారిపోరే
నీకు చెప్పిన పని చెయ్యి నువ్వు. పారిపో, నీకు అప్పు చెప్పిన పని చెయ్యి, పరిగెట్టు. వాడు తప్పించుకున్నాడు రా. ఇలా మనల్ని చాలా యాదవలను చేశారు. ఇన్ని రోజులు మనం పెచ్చ నా కొడుకులాగా బైబిల్ని ఎత్తుకుంటే వేల మట్టుకు బైబిల్లోని పుస్తకాలు రాసారా. అర్థమైందా? సాతానుడు ఇచ్చిన తెలివితేటలతో మీరెలా ఉంటే మా యేసు ఇచ్చిన తెలివితేటలు మేము ఇంకా తెలివిగా ఉంటాం. వాడు తప్పించుకున్నాడు కదా, వాడి వల్ల ఇంకా చాలా మంది దేవునిలో నిలకడగా ఉంటారు. వాడు పారిపోతే ఏంట్రా, నువ్వు దొరికావు కదా. యేసయ్యా! 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 ఏదో అన్నావు కదరా వాడిపోయాడని. నువ్వేం చేస్తావురా? ఏడిరా నీ దేవుడు? ఏడి నీ దేవుడేడి? ఏడ్రా, ఏడి నీ దేవుడేడి? చెప్పావు కదా శాసనాలు, ఇప్పుడు ఏమయ్యాయి రా నీ శాసనాలు? దేవుడు ఎక్కడికి వెళ్ళాడు రా? నీ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ దేవుడేడి? నీ దేవుడేడి? ఆదరణ నీవే, యేసయ్యా యేసయ్యా! పారిపోండి, పారిపోండి. అంత్యకాలంలో మా ఆదరణ నీవే. అంత్యకాలంలో మా అర్పణ నీవే. యేసయ్యా నాన్న వారినే మేము పోగొట్టుకున్నా, నాన్న వారిని లేకుండా చేసిన అంత్యకాలంలో
యేసయ్యా ప్రార్థించకుండా చేసిన సహవాసం లేకుండా చేసిన అంత్యకాలంలో మా ఆదరణ నీవే అంత్యకాలంలో మా రక్షణ నీవే యేసయ్యా దేవుడు ఏడి ఏడి అంటున్నారు కదా, ఆయన చూస్తే మీరు బతకలేరురా, బతకలేరు. దేవుణ్ణి చూస్తానంటున్నారు కదరా. ఆహా. మీరు ఆయన చూస్తే బ్రతకలేరురా. ఆయన వస్తున్నాడు రా. చచ్చిపోయిన మరుక్షణం వరలోకంలోకి వెళ్ళిపోతాను నేను. సాపని గడి చెప్పుకోండి, నేను ఓడిపోలేదా? ఇది ముగింపు కాదు, యేసయ్య రాకడికి ప్రారంభం. చూడంటావా? వచ్చాడ్రా, పదండి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. రక్తం చిందిన సత్యం చావదు, దేహం చంపబడిన విశ్వాసం చనిపోదు. దేవుని నామం పలికితే వ్యంగ్యంగా చూస్తున్నారు, బైబిల్ తెరిస్తే ద్వేషంగా మారుతున్నాయి. ఒకప్పుడు ప్రార్థన ఓ ఆశ్రయం, ఇప్పుడు ప్రార్థన ఒక నేరం. ఇది కథ కాదు, ఇది కల్పన అసలే కాదు, ఇది మన ముందున్న నిజం. ఇది అంత్యకాలం. భయపడే సమయం కాదు, విశ్వాసం పరీక్షించబడే సమయం. ఇది అంత్యకాలం, ముగింపు కాదు. ఇది యేసయ్య రాకడకు ముందర సూచన. ఈ లోకం అనుకుంటుంది ఇక అంతా అయిపోయిందని, కానీ పరలోకం చెప్తుంది ఇది విజయమని, విజయానికి ఆరంభమని. సిద్ధపడు, భయపడకు, విశ్వాసాన్ని విడవకు. నువ్వు నిలబడతావా లేక మౌనంగా మారిపోతావా? ఇది అంత్యకాలం కాదు, ఇది యేసయ్య రాకడకు, రాజాది రాజు రాకడకు ప్రారంభం. ఆత్మీయులు, విశ్వాసులు రమ్ము అని చెబుతున్నారు. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. నీ రాకకై ఎదురు చూస్తూ నీ విశ్వాసులు